తిప్పించుకుంటారు, తప్పించుకుంటారు. మహిళా సంఘాలకు రుణ సాయం గగనమే. అమలు కాని యూనివర్సల్ బ్యాంకు లింకేజీ విధానం. 66,518 మహిళా సంఘాలకు బ్యాంకులు మొండి చేసి చూపించినాయి. అమ్మా శబ్బాష్. రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? 1,00,00,000 మంది మహిళలు కోటీశ్వర్లను చేస్తానని చెప్పిండు. కోట్ల రూపాయలు కావాలి. ఇలాంటి మస్క్ దగ్గర దాచుకుని తీసుకొని రావాలి. రేపటి నుంచి పోవాలి. ఇలాంటి మస్క్ దగ్గర దొంగతనం చేయాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి 1,00,00,000 మంది కోటీశ్వరులు ఎట్లా చేస్తాడు? మహిళా సంఘాలతో చేస్తాడు. బ్యాంకులతో మాట్లాడి మహిళా సంఘాలకు పైసలు ఇప్పిస్తాడు. ఇప్పించిండా మరిడా? 66,518 మహిళా సంఘాలకు బ్యాంకులు లోన్ ఇవ్వలేదు. తిప్పించుకుంటారు, తప్పించుకుంటారట. కానీ పైసలు అయితే ఇస్తలేరట. ఇది రేవంత్ రెడ్డికే వర్తిస్తుంది. ఈ వార్త రేవంత్ రెడ్డికి అంకితం చేస్తాను నేను. చూడరే, రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలంటికి రుణ సాయం అందేలా చూడాలని యూనివర్సల్ బ్యాంక్ లింకేజీ అనే విధానం అమలు చేసి ఆ లక్ష్యాన్ని సాధించాలని ప్రభుత్వ ఆదేశాలు క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. ప్రభుత్వం జోరు రేవంత్ రెడ్డే కదా. పంచాయతీరాజు గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులు బ్యాంకులను ఒప్పించేందుకు చొరవ చూపకపోవడంతో రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు నిరాకరిస్తున్నాడ. లక్ష్యం నిర్దేశించినా కూడా మరి చేస్తున్నట. ఇక్కడ పర్సెంటేజ్ రాశారు. రుణ సాయం పంపిణీలో వెనుకబడిన 5 జిల్లాల వివరాలు ఇవ్వట. సాయం పొందుతున్న సంఘాల శాతం: కొమరంభీంలో 71.8 అట, ఆదిలాబాద్లో 72.4 అట, నాగర్ కర్నూలులో 77.4 అట, జోగులాంబ గద్వాల్లో 77.9 అట, నారాయణపేటలో 78.1 అట. మరి హైయెస్ట్గా కరీంనగర్లో 91.8% అట, హనుమకొండలో 91.1, నిజామాబాద్లో 90.8, జగిత్యాలలో 90.2, మంచిర్యాలలో 89.7. మరి ఎంత ఉత్తర తెలంగాణ కనిపిస్తుంది. ఇక ఏడ కూడా దక్షిణ తెలంగాణ లేదు. పోతే పడమల గదే కనిపిస్తుంది. ఏది ఏమైనా మహిళా సంఘాలకు 66,518 మహిళా సంఘాలకు 0. ఏమిచ్చిండు రేవంత్ రెడ్డి మహిళల కంటే గాడి గుడ్డిచ్చినని చెప్పాలి. కరెక్ట్నా కదా రేవంత్ అన్న? ఏమిచ్చిండు? గాడి గుడ్డే ఇచ్చినావు. మరి నువ్వు ఇప్పుడు మహిళా సంఘాలను కోటీశ్వరం చేస్తాడంటే గాడిది గుడ్డు చేస్తాడు ఆయన. గాడిది గుడ్డు పెడతాను నన్ను అడుగురి. అది రేవంత్ రెడ్డి అడుగు. పట్టుక తిరిగి ఇట్లా మరి ఏ గాడిది పెట్టింది ఆ గుడ్డు? అది రేవంత్ రెడ్డి అడగాలి. అప్పుడు చూపించింది కదా. సో ఆయన గాడిది గుడ్డు ఇలా ఆయనకే కొడుతున్నారు జనాలు, మందికి ఏం కొడతలేరు.